చేశారు. మేము కులగాన్నైనా మేము చేస్తాం, మాకేం అభ్యంతరం లేదన్నారు. అనేక సమావేశాల్లో అనేక ఎన్నికల సభలో సీఎం గారు చెప్పుకున్నారు, మేము వెయిట్ చేస్తున్నాం, మరో విద్యా సంవత్సరం పాడవకుండా ఇది నిలబెట్టుకోవాలి. మాకు కాంగ్రెస్ మీద అలాగే రాహుల్ గాంధీ గారి మీద, ఆయన నిజాయితీ మీద, ఆయన ప్రవర్తన మీద మాకెంతో నమ్మకం ఉంది. దేశాన్నంతా మంచి మార్గంలో చేయడానికి పాదయాత్ర చేసిన ఆయనకి 5,000 కిలోమీటర్లు చేసిన రాహుల్ గాంధీ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రపంచంలో ఉన్న ఏ పేదవాడినైనా గుర్తించి ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలి. భారతదేశంలో వాళ్ళకి కావాల్సింది ఈ కులం ఆ కులం, మా 27 కులాలు కాదు, మేము బలిసిపోయామనుకుంటే తీసేయండి, ఏం పర్వాలేదు, కానీ శాస్త్రీయంగా చేయండి. అంతేగాని నువ్వు సర్వే చేయకుండా, నువ్వు కమిషన్ వేయకుండా, నా ఇష్టం నేను మహారాజుని నేను తీసేస్తానంటే అవుతుందమ్మా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో అనేయచ్చు, కానీ తర్వాత బాధపడతాం కాదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళ రామకృష్ణ నన్ను తిట్టాడు లేకపోతే నన్ను దూషించాడని అంటారా లేదా? అలాగే వాళ్ళ కేసీఆర్ని ప్రజా కోర్టులో పెట్టి దూషిస్తున్నాం మేము. దుర్మార్గుడు, దుష్టుడు, 30 లక్షల మందికి అన్యాయం చేసిన మహామనిషి. అలాగే మరి ఆయనకి మరి భగవంతుడు అనేవాడు ఉంటే ఏ శిక్ష విధిస్తాడో ఈ సందర్భంగా మీ యొక్క ఈ ఛానల్ తెలంగాణ వాయిస్ ఆఫ్ తెలంగాణ ద్వారా నా వాయిస్ ఇచ్చినందుకు, అలాగే ఎడిటర్ గారికి, మేడం గారికి, వారికి, కెమెరామెన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా. చాలా సంతోషం. మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రజల్లో పంపించి న్యాయమైన సందేశాన్ని వెళ్ళండి. సమాజంలో మేము అన్యాయం అయిపోతున్నామని చాలామందికి ఉక్రోషంగా ఉంది పక్క వాళ్ళ మీద. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కొక్కరు కొమ్ములు ఇరిచేశారు మొత్తం. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ పోతుంది. ఇంతకుముందు పెట్టుబడిదారులు ఇవన్నీ, ఈ ఛానల్స్ గీనల్స్ ఇవన్నీ, అంబానీ గారికి 18 ఛానల్స్ ఉన్నాయి, 23 పేపర్లు ఉన్నాయి. మీరు రికార్డ్ చేయ